25,000 కోట్లతోని దాదాపు 1350 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అన్ని సౌకర్యాలతోని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది. దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలతోని ఇలా 103 రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం. దానిలో భాగంగా కరీంనగర్, తెలంగాణలో కరీంనగర్, బేగంపేట్, వరంగల్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ ను 27 కోట్ల రూపాయలతోని ఇలా అభివృద్ధి చేసుకుంటున్నాం. మనం మీకు తెలుసు గతంలో రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉండే, పొన్నంరావు గారు చెప్పినట్టు వారన్నప్పుడు జరిగింది, తర్వాత నిరాశనం జరిగింది, మధ్యలో మాత్రం గాయమైపోయారు. కానీ వాళ్ళు మాత్రం ఏం చెప్పుకుంటారంటే అన్నిటికీ లెటర్లు పెట్టిన వాళ్ళుగా, అన్నిటికీ లెటర్లు పెట్టి ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మేమే చేస్తామని చెప్పుకుంటారు వాళ్ళుగా. వాళ్ళు చేసింది బుల్లెట్ ఫైర్ చేసినామో కాదు, బుల్లెట్ దిగిందా చూడాలి ఫస్ట్. ఏం చేయలే వాళ్ళు, కానీ చేస్తామని చెప్పుకుంటారు అన్నట్టు. కాబట్టి పొన్నంరావు గారు చేసారు, తర్వాత మధ్యలో ఎవరు రాలేదుగా ఈ రైల్వే స్టేషన్ దిక్కు చూడలే. కాబట్టి ఇవాళ ప్రజల సమస్యలు దృష్టిలో ఉంచుకొని, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో దివ్యాంగులు కూడా ఎస్కలేటర్ కానీ, రైల్వే బుకింగ్ కౌంటర్స్ కానీ, లోపల రెస్టారెంట్స్ కానీ, 9 ప్లాట్ఫామ్స్ కానీ, లిఫ్ట్ కానీ, ఇట్లా అన్ని రకాల వసతులతో మీరు ఎలివేషన్ చూడండి. రాత్రి సాయంత్రం వస్తే చాలా మంది సామాన్య ప్రజలు కూడా వచ్చి సెల్ఫీ తీసుకునే విధంగా ఇలా ఎలివేషన్ తయారు చేయడం జరిగింది. కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అన్ని వసతులతోని ఇలా రైల్వే స్టేషన్ ను నిర్మాణం చేస్తున్నాం. ఇవాళ ఏ దేశం, ఇవాళ అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యంగా ఇలా పేరుదిద్దుందంటే ఆ స్థాయికి పోయిందంటే ఆ దేశంలో రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, ఏవియేషన్ కానీ ఈ 3 అభివృద్ధి చెందితేనే ఆ దేశం అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని కూడా అగ్రరాజ్యంలో ప్రథమ స్థానంగా తీసుకురావాలి. ఈ భారతదేశాన్ని కూడా అగ్రరాజ్యంగా మార్చాలంటే ఈ రోడ్స్, రైల్వేస్, ఏవియేషన్ సంబంధించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనేక రకాల రోడ్స్, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ అనేక రకాల సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇలాంటి మనం అభివృద్ధి కార్యక్రమంలో అందరం కలిసిమెలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాల కాల వ్యవధిలో 42,000 కోట్ల రూపాయలను ఇవాళ కేవలం రైల్వేస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వివిధ రైల్వే కొత్త నిర్మాణాలు కానీ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నిటి కలిపి దాదాపు ఈ 10 సంవత్సరాల్లో 42,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కేవలం ఈ ఒక్క ఆర్థిక సంఘంలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా అవుతుంది. ఈ ఒక్క ఆర్థిక సంఘంలోనే 5,000 కోట్ల రూపాయలను రైల్వే తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. రాబోయే రోజుల్లో కూడా ఇలా మన రాష్ట్రానికి ఆ రోజు రైల్వే మినిస్టర్ను కరీంనగర్ నుంచి హైదరాబాద్ అసంపర్తి రైలు నిర్మాణం కోసం పోవడం జరిగింది. ఈ సందర్భంగానే అమృత్ భారత్ సంబంధించి ఒక డిస్కషన్ జరిగినప్పుడు నేను రైల్వే మంత్రితో కలిసి సార్ కరీంనగర్ లేదు సార్ కరీంనగర్, జమ్మిగుంట 2 రైల్వే స్టేషన్లు కూడా ఈ అమృత్ భారత్ పథకంలో ఏర్పాటు చేయండి, మీరు చేర్చుకోండి అని చెప్పిన తర్వాత సరే మొదటిసారి మీరు కోరుతున్నారు కాబట్టి ఈసారి కరీంనగర్ రైల్వే స్టేషన్ చేస్తాం, అమృత్ భారత్ కింద చేర్చడం జరిగింది. రోజు నెక్స్ట్ స్కీమ్ లో తప్పకుండా జమ్మిగుంట రైల్వే స్టేషన్ కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేయడానికి కూడా గౌరవ మంత్రి వారు ఒప్పుకున్నారు. కాబట్టి దాంతోపాటు మొన్న ఆర్ఓబి చేస్తూ 154 కోట్ల రూపాయలతోని ఆర్ఓబి పనులు స్టార్ట్ అయినాయి. గతంలో పుణ్య ప్రోగ్రాం చెప్పారు. ఉప్పల్ రైల్వే స్టేషన్ సంబంధించి కూడా ఈ జూన్ నెలాఖరు వరకు ప్రజలకు సౌకర్యార్థం వచ్చిపోయే విధంగా కొంత వెసులుబాటు కల్పించే విధంగా కొంత నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కూడా నిన్న ఆదేశాలు జారీ జరిగింది. దాంతోపాటు కరీంనగర్ అసన్పర్తి రైలు నిర్మాణం కూడా అలా డిపిఆర్ అనేది 1,400 కోట్లతో కూడా కొత్త రైల్వే నిర్మాణాన్ని కూడా మనం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. వారు చెప్పినట్టు రైల్వే కొత్తపల్లి తిరుపతి, హైదరాబాద్, కరీంనగర్, తిరుపతి సంబంధించి కూడా ట్రాక్ సంబంధించిన సమస్య ఉంది. కాబట్టి ప్రతి రోజు నడపడం చాలా ఇబ్బంది వస్తుంది, అది వీలు కాదని చెప్పి రైల్వే మంత్రి గారు చెప్పిన తర్వాత సార్ కనీసం 3 times అన్నా, వీక్లీ 3 times అన్నా, 4 times అన్నా నడపని చెప్పి గతంలో కోరడం జరిగింది. గౌరవ పున్న ప్రభాకర్ కూడా వారు కూడా 2 సార్లు నాకు లేఖలు కూడా రాయడం జరిగింది. గతంలో కూడా మంత్రి గారిని, కేంద్ర మంత్రి గారు కలవడం జరిగింది. కాబట్టి మేము ఇద్దరం కలిసి కూడా ఈ తిరుపతి పోయేటువంటి రైల్వే ట్రైన్ ను వారానికి 3 సార్లు కానీ 4 సార్లు కానీ పెంచే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఈ ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే మేము వచ్చినాం. ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా సహకరిస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలివస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తూ
దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను వారి సాహసాలతో ప్రారంభించినటువంటి నరేంద్ర మోడీ గారికి కరీంనగర్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి అమృత్ భారత్ పథకంలో ఈ రైల్వే స్టేషన్ చేర్చి వచ్చేసారి జమ్మికుంటను చేరుస్తా అని చెప్పి హామీ ఇచ్చినటువంటి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా కరీంనగర్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.